వద్దంటే వానొస్తున్నది, వద్దంటే వరదొస్తున్నది, వద్దంటే ఇండ్లలకు నీళ్ళొస్తున్నాయి, వద్దంటే 24 గంటలు చినుకులు రాలుతూనే ఉన్నాయి, వాగులు వంకలు పొంగి పొర్లుతూనే ఉన్నాయి. కొన్ని దిక్కులనైతే బ్రిడ్జిల దగ్గర అడుగు తీసి అడుగు పెట్టలేకపోతున్నారు. ఊర్ల నడుమ ప్రయాణాలు బంద్ అయినాయి అవుతున్నాయి కదా. అయితే ఈడ వరద దగ్గర ఏమైందంటే, ఓ అన్నా ప్లీజ్ ప్లీజ్ వద్దు రావద్దు ప్లీజ్ అగో నీకే చెప్పేది నీకేనే ఓ అన్నా కొడుక పుసుక్కున్న జారి మునిగనే మునిగిండు పో. బైక్ కనబడతనే లేదు, మనిషి కనబడతలేడు, వరద మాత్రం సంపుడు చంపుకుంటా తగ్గేదేలే అన్నట్టే వస్తున్నది. అగో అటు దిక్కు కనబడుతున్నాడు కదా, జల్దిగా పోయి ఒడ్డుకు చేరేవే అన్నా. అగో బయటికి వెళ్తుండు బయట పడ్డాడు పో. మనిషి చల్లగుండా చూసిన రానుల్లా ఎంత పని చేసిండో. ఏదో ఈత రాబట్టి బతికిపోయిండు కానీ ఈత రాకుంటే ఆగం కథ అయ్యేది. కాకపోతే అదృష్టం ఏంటంటే బైక్ వేయింది కానీ మనిషి అయితే ప్రాణాలతోని బయటపడ్డాడు. ఇక ఈ ముచ్చట ఇటు ఉంచితే ఇటు చూడుర్రి, వాగులో ఎక్కుకున్న అన్నను పోలీసులు ఎంత కష్టపడి బయటికి తీసిండ్రో. అమ్మయ్యా బతికి బయటపడ్డాడు పో. దగ్గర గంటకి ఎక్కువనే టైం పట్టింది ఈ వరదలకి వెళ్ళి ఈ అన్నను బయటికి తీసుకొచ్చేటందుకు. విషయం ఏందనంటే మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట ఈ అన్నది. అయితే కురుమూర్తి పోదామని పోతుంటే నీళ్లు మస్తు బగ్గొచ్చినాయని పోలీసులు చెప్తే పోయినట్టే పోయి మళ్ళీ నీళ్ళకు దిగిండాట. అంతే, ఇంకేమున్నది, ముందుకు పోరాలేదు వెనకకు రాలేదు. ఎంత వెలిసినా పోలీసులకు వినబడకుంటే సెల్ ఫోన్ లైన్తోని సైగలు చేస్తే అప్పుడు చూసిన పోలీసులు జేసీబీ తెప్పించి ఇంకో ఇట్లా కాపాడిర్రు. కానీ చూడుండ్రి అన్న ఎట్లా ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడో. ముందుగానే పోలీసులు చెప్పినట్టే ఇంటే ఇంత పర్షాన్ ఉండకపోవు కదా. ఇప్పుడు ఏమనాలిగా, అన్న మంచిగానే ప్రాణాలతో బయటపడ్డాడు, ఇది ఒక్కటి దాలు పట్టుండ్రిగా. కాకపోతే ఇటువంటి సాహసాలు చేయొద్దు.